ఇప్పుడు ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుక్కి ఒక పదవి ఇచ్చారు, పోచారం శ్రీనివాసరెడ్డికి మళ్ళీ క్యాబినెట్ హోదాతో ఒక పదవి ఇచ్చారు. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ని ఎవరినో ఒక ఆంధ్ర చెందిన వ్యక్తిని పెట్టినది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఎట్లా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత ఇదిగా ఎట్లా వ్యవహరిస్తున్నారు వీళ్ళని? అసలైన కాంగ్రెస్ వాదులకు కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు. అనుమానం ఎక్కడ ఉంది? ఇప్పుడు కేసీఆర్ మీద పోరాటం చేసి జైల్లోకి పోయి దెబ్బలు తిని ఎంత ఆస్తులు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ఎంతోమంది ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అయితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆన్నే పుట్టి ఆన్నే పెరిగి ఆన్నే అనేక రకాల ఆస్తులను కోల్పోయిన వాళ్ళు, కుటుంబాన్ని దూరమైన వాళ్ళు ఎంతోమంది మనకు వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే బాధ అవుతున్నది. వాళ్ళు డిసిసి స్థాయిలో ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా మళ్ళీ పార్టీ విధానాన్ని తీసుకెళ్లేది వీళ్ళే. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు, వస్తారు, ఎంజాయ్ చేస్తారు, 4 రోజులు పదవిలో ఉంటారు, అవతల పడతారు, ఇంకో పార్టీలోకి పోతారు. సుత్తలేమా? అంతే, సుత్తలేమా? తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డోళ్ళు, టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు గట్టి అయ్యారు. వాడెవడో బయట నుంచి వచ్చినోడు అంతా ఎంజాయ్ చేసిండు, 4 రోజులు ఆడిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇక్కడే అవుతున్నది. ఇప్పుడు చూడరాదు, అధికారులు చూసినా వాళ్ళే, తెలుగుదేశానికి పనిచేసిన వాళ్ళే, బీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళే. తెలుగుదేశంలో ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయినా, లేకపోతే భంగపడినా, లేకపోతే అవమానాలు పడ్డ అధికారులను ఎవడన్నా పికప్ చేసిండ్రా? లేదు. ఎవరైనా చేసిండ్రా? తెలుగుదేశంలో విచ్చలవిడి దోపిడీ కారకులైన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు, బీఆర్ఎస్లో ప్రభుత్వం దోపిడీకి కారకులైన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఏమున్నా చెప్పి ఇక్కడ ఏరి కోరి తెచ్చుకుంటారు, మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటారు. అంటే ఇదంతా కూడా మనకు చూస్తుంటే ఇది పూర్తిగా మీరు అన్నట్టు మనందరం కూడా ఖచ్చితంగా కేంద్రానికి, అంటే ఏఐసిసికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో లేని అవకాశం జాతీయ పార్టీకి ఉన్నది కదా ఒక్కటే. ప్రాంతీయ పార్టీలో వాడేండిగా. అవును, అంతే కదా. ఆయన తీసుకున్నదే నిర్ణయం, ఎవరి దగ్గర పోలేవిగా. ఇక్కడ అట్లా కాదు, లోవర్ కోర్టులో లేకపోతే డిస్టిక్ కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు పోయినట్టు మనకి ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనం ఇవాళ ఈ మార్పు కోసం తీసుకొచ్చుకున్నామంటే ఒకటే ఒక కారణం, ఇక్కడ ఏమైనా ఈ నాయకులు ఏమైనా తప్పులు చేస్తే మనం కేంద్రానికి చెప్పుకొని, అంటే ఢిల్లీకి చెప్పుకొని కొంత కట్టడి చేయొచ్చు. ఏక వ్యక్తి పాలన ఉండదు, ఏక వ్యక్తి నిర్ణయాలు ఉండవు. ఒకవేళ ఉన్నా తొందరగా దాన్ని మనం కట్టడి చేయొచ్చు అనే దాంతో జాతీయ పార్టీల ప్రయోజనం మేరకు మనం ఇట్లా ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరైనా మేమైనా మనందరం కూడా ఇవాళ ఇక్కడ జరుగుతున్న ప్రతి రేవంత్ రెడ్డి కుటుంబం అన్నదమ్ములు కావచ్చు, కోటరీ కావచ్చు, ఆయనకున్న మాఫియా కావచ్చు, వాళ్ళు చేస్తున్న తప్పు మంచి కూడా చెప్దాం, వాళ్ళు చేస్తున్న మంచి చెప్దాం, చెడు చెప్దాం. మంచి చెప్పకుండా ఉండొద్దు. రేవంత్ రెడ్డి మంచి చేస్తే చెప్దాం. రేవంత్ రెడ్డి చెడు చేస్తుంటే విద్యారంగాన్ని పట్టించుకుంటలేడు, వైద్య రంగాన్ని పట్టించుకుంటలేడు, నిర్లక్ష్య ఉపాధి రంగాన్ని పట్టించుకుంటలేడు. సరే, స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. స్కిల్ యూనివర్సిటీ నిజంగా ఒకవేళ ఆయన మనకు ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయడానికి గినక స్కిల్ యూనివర్సిటీ కనుక ఉపయోగపడితే మంచిది. అది స్పోర్ట్స్ ఎందుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు, స్కిల్ యూనివర్సిటీ అన్నావు. ఒకవేళ నిజంగానే గ్రామీణ ప్రాంత వ్యవసాయ రంగ అనుబంధమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేసే కార్పెంటరీ కావచ్చు, వెల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా మన బట్టలు ఇది కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీలో కనుక వాళ్ళు నేర్పించడానికి కనుక అక్కడ ప్రాధాన్యత ఇస్తే వద్దని ఎందుకంటాం మేము. కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకు, ఫోర్త్ యూనివర్సిటీ ఎందుకు, ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎందుకో, అదాని అంబానీలు ఎందుకో, మూసి సుందరీకరణ ఎందుకో. అంటే మీరు రామోజీరావు ఆశయాన్ని చంద్రబాబు కళ్ళల్లో కళలని, వారి కళలు నిజం చేయడానికి, కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టడానిక రేవంత్ అన్న ఈ పని చేసేది?
ఫస్ట్ 10,000 కోట్లు అంటిరి, 25,000 కోట్లు అంటిరి, 50,000 కోట్లు అంటిరి, 1,00,000 కోట్లు అంటిరి, 1,50,000 కోట్లు అంటిరి. పాపం పెరిగినట్టు పెరిగిపోయా. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, రాబోయే ఇంటర్వ్యూస్లో మళ్ళీ మాట్లాడదాం. సో ఏదేమైనా ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గవర్నమెంట్లో మార్పు కోసం ప్రజలు తీసుకొస్తే ఆ మార్పు దిశగా మీరు ముందుకు వెళ్ళట్లేదన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమైనా కొంత మార్పు ఏమైనా కనిపిస్తుందేమో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.